హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లికీ టాక్స్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. నన్ను నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు లిఖిత. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ మన ఛానల్కి 123 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పుడే కానీ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు కానీ వ్లాగింగ్లో, ట్రావెల్లో, ఫ్యాషన్ వీడియోస్, హాల్ వీడియోస్లో కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. మీరు మంచి సపోర్ట్ ఇస్తే నేను మంచి కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. టాపిక్ వచ్చేసరికి డియోడాప్ యాప్. ఇది మధ్యలో మీరు చాలాసార్లు వింటున్నారు, వైరల్ అవుతున్న ఒక యాప్ అనమాట. మీషో కన్నా ఇంకా చీప్ ప్రైజెస్లో మనకి దొరుకుతున్నాయి అని ఈ మధ్య చాలా రీల్స్లో కానీ, చాలా యూట్యూబ్ షార్ట్స్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తున్నాము. సో నేను ఒకసారి ట్రై చేద్దామని కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఈ యాప్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ నిజంగానే మీషో కన్నా బెటరా కాదా అని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము. నేను ఈ యాప్ నుంచి కొన్న కొన్ని ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. వాటి రివ్యూస్, వాటి ప్రైజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను నేను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది స్కాల్ప్ మసాజర్ అనమాట. ఇది వచ్చేసరికి నాకు ఎంత పడిందంటే 24 రూపీస్ పడింది స్కాల్ప్ మసాజర్. జనరల్గా మనం మీషోలో చూస్తున్నట్టయితే ఇవి అరౌండ్ లైక్ 80, 60 ఆ రేంజ్లో పడుతున్నాయి. వాటితో కంపేర్ చేస్తే యాప్లో తక్కువే పడింది, 24 రూపీసే పడింది. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. ఇది యాక్చువల్లీ మన బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది దీంతో మసాజ్ చేసుకుంటే. సో ఒక మస్ట్ బై ప్రోడక్టే. ఓకే, క్వాలిటీ కూడా బాగా. నేను ప్రైజెస్ అన్నీ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఏమన్నా కావాలంటే ఆ లింక్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ఐస్ రోలర్ అనమాట. ఇది నేను మీషోలో చూస్తున్నప్పుడైతే అరౌండ్ లైక్ 80, 90 ఆ రేంజ్లో పడుతుంది ఐస్ రోలరు. దీనిలో నాకు పడిన ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫర్ 18 రూపీస్ పడింది అంతే ఈ ఐస్ రోలరు. క్వాలిటీకి వచ్చేసరికి 18 రూపీస్కి మనం ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ క్వాలిటీ పరంగా కూడా బాగుంది. యాక్చువల్లీ యూస్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ టేప్స్ అనమాట. ఈ టేప్స్ యాక్చువల్లీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఎప్పుడన్నా ఇలాంటివి జారిపోతున్నప్పుడు ఇక్కడ మనం స్టిక్ చేసుకోవచ్చు. డబుల్ సైడ్ టేప్ లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి జస్ట్ నాకు 14 రూపీస్ పడింది. ఇదే నేను మీషోలో కూడా తీసుకున్నాను ఇంతకుముందు. మీషోలో తీసుకున్నప్పుడు అరౌండ్ లైక్ నాకు 100 or 110, 120 ఆ రేంజ్లో పడింది. ఇది జస్ట్ 14 రూపీసే పడింది ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. ఇది వచ్చి జస్ట్ 56 రూపీస్ పడింది. 56 రూపీస్కి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఈ డిస్పెన్సర్స్ కూడా చాలా బాగానే వర్క్ చేస్తున్నాయి. ఇలాంటి మన కిచెన్లో ఉండడం చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఎంత తక్కువ ఆయిల్ వాడితే అంత మంచిది కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మనకి లిమిట్లో వాడతాం ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు. సో ఇది కూడా చాలా వర్త్ఫుల్ ప్రోడక్టే. 56 రూపీస్కి ఇంతకు మించిన క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, బాగుంది క్వాలిటీ. ఇదేంటో మీకు తెలుసా? నాకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు తెలిసి ఉండదు ఇదేంటిదో. ఇది వచ్చేసరికి లింట్ రిమూవర్ అనమాట. జనరల్గా మనకి కొన్ని డ్రెస్సెస్కి మ్యాక్సిమం లైక్ ఉలెన్ ఫ్యాబ్రిక్కి పోగులన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది మనకి అలా వేసుకోబుద్ధి కాదు, అలా పడే బుద్ధి కాదు. అదనమాట ఆ లింట్ రిమూవ్ చేస్తుంది అనమాట ఇది. సో జనరల్గా మనకి మార్కెట్లో అయితే మెషిన్స్ కూడా దొరుకుతున్నాయి. అది అరౌండ్ లైక్ 350 రూపీస్ అలా పడుతుంది. కానీ ఇది వచ్చేసరికి జస్ట్ నేను ప్రైస్ చెప్తాను మీకు, చాలా తక్కువే పడింది. ఇది వచ్చేసరికి జస్ట్ 31 రూపీస్ పడింది నాకు. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎలా వాడాలి, ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాను. జనరల్గా మెషిన్స్ వచ్చేసరికి 250 రూపీస్ పడుతుంది. ఇది జస్ట్ 31 రూపీస్. కానీ దాంట్లో మనకు ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు, కానీ దీంట్లో మాత్రం పెట్టాలి. ఎందుకంటే మనం పెట్టింది కూడా 31 రూపీసే కాబట్టి ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాలి మనము. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు చూపిస్తాను నేను ఎలా వర్క్ అవుతుందో కూడా. దెన్ నెక్స్ట్ లింట్ రిమూవర్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. జనరల్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అంతా బయటకి ఇది కొంచెం
సమ్ ఉలెన్ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా ఇవన్నీ బయటకు వచ్చేసాయి. ఇవి లింట్ రిమూవర్ యూస్ చేసి ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ ఇది ఈ సైడ్ యూస్ చేయాలి. జస్ట్ ఇది ఈ సైడ్ యూస్ చేయాలి. ఈ సైడ్ యూస్ చేసి జస్ట్ మనం ఇలా 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 అంటే లింట్ అంతా ఇలా ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ మీరు కానీ చూసినట్టయితే లింట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. అలా మనం మెల్లగా కానీ చేస్తే లింట్ అంతా రిమూవ్ అయిపోయిద్ది. నేను యాక్చువల్లీ ట్రై చేశాను, బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ మొబైల్ స్టాండ్ అనమాట. జనరల్గా ఇది నాకు 58 రూపీస్ పడింది అనమాట. ఓకే, ట్రై చేద్దాం, యూస్ఫుల్ అవుతుందేమో అని ఆర్డర్ చేశాను. జనరల్గా ఈ పార్ట్స్ అన్ని సపరేట్గా వచ్చాయి. ఇవి నేను అన్నీ తీసి ఫిట్ చేసేటప్పుడే ఇది నేను ఇరక్కొట్టేశాను కూడా. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మీరు కానీ చూస్తే ఇది నేను ఆల్రెడీ విరక్కొట్టాను. అండ్ ఇది యాక్చువల్గా ఫోన్ ఇట్లా అయితే అది నేను విరగ్గొట్టినందువల్ల నించోవట్లేదు అనుకుంటున్నాను. జనరల్గా అయితే ఫోన్ పెట్టినప్పుడు అయితే ఇది వెయిట్ ఆపుకోలేక ఇలా కిందకి పడిపోతుంది. నార్మల్గా అది కానీ నేను బ్రేక్ చేయకపోయి ఉంటే మ్యాక్సిమం బాగానే వర్క్ చేసేది. ఇది కూడా చాలా పడిపోతుంది. ఇట్లా పెట్టుకొని నేను రికార్డ్ చేసుకునే అంత కంఫర్టబుల్గా ఏమీ లేదు ఇది. దానిలో ఇంకా యాక్చువల్లీ చాలా ట్రైపాడ్ స్టాండ్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ట్రై చేయొచ్చు. నేను చాలా వీడియోస్లో కూడా చూశాను, చాలా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి దాంట్లో. సో మీరు అది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం 180, 200 ఆ రేంజ్లోనే పడుతున్నాయి ట్రైపాడ్ స్టాండ్స్. ఎవరన్నా ఇప్పుడే కంటెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళకైతే ఆ యాప్లో చాలా మంచి ట్రైపాడ్ స్టాండ్స్ అవి దొరుకుతున్నాయి చాలా తక్కువ ప్రైస్కి. సో అవి మీరు ట్రై చేయొచ్చు. అండ్ దెన్ మనం నెక్స్ట్ వచ్చేసరికి కోకోనట్ ఓపెనర్ అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుందో లేదో తెలియదు, ఎలా వాడాలో అయితే తెలుసు కానీ ఇది యాక్చువల్లీ వర్క్ చేస్తుందో లేదో తెలియదు. ఒకసారి నేను ఇది నిజంగానే ఒకసారి ట్రై చేసి మీకు నా రివ్యూ నేను కమెంట్స్లో మెన్షన్ చేస్తాను, ఇది వర్త్ఫుల్లా కాదా అనేది. ఇది వచ్చేసరికి కోకోనట్, ఇది యాక్చువల్లీ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చింది. దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు. ఇలా జిగ్జాగ్గా వచ్చిందనమాట. ఇది జస్ట్ ఇలాగా లోపలికి ప్రెస్ చేసి ఇలా తిప్పుతూ తీసేయడమే. ఇది యాక్చువల్లీ పని చేస్తుందో లేదో నేను ఒకసారి చూసి చెప్తాను. అండ్ దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ హాల్ మొత్తంలో చాలా వర్త్లెస్ ప్రోడక్ట్ అనమాట. ఇది సీల్ చేసుకునేది. యాక్చువల్లీ సీలర్ నాకు ఎంత పడిందంటే జస్ట్ 40 రూపీస్ పడింది. ఫస్ట్ యాక్చువల్లీ నేను ఛార్జబుల్ మెషిన్ పెట్టాను, కానీ నేను పెట్టే టైంకి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సరే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కదా అని జస్ట్ ఇది ఒకసారి 40 రూపీసే కదా ట్రై చేద్దామని పెట్టాను. ఇది యాక్చువల్లీ అట్టర్ ఫ్లాప్ అయింది, అస్సలు అవ్వట్లేదు, మరి తెలీదు. యాక్చువల్లీ ఇలా పెట్టి నార్మల్గా నేనే బేల్ పెట్టి ఇలా నొక్కుతుంటుంటే జనరల్గా హీట్ వస్తుంది కానీ లైట్గా హీట్ వస్తుంది కానీ సీల్ అవ్వట్లేదు. సో ఇది జనరల్గా మ్యాక్సిమం ఇలాంటి బ్యాటరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసేయండి, ఛార్జబుల్ ప్రోడక్ట్సే పెట్టుకోండి. ఇది యాక్చువల్లీ వచ్చి అసలు పని చేయట్లేదు, ఇదైతే వేస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రేజర్స్ అనమాట. ఈ రేజర్స్ వచ్చేసరికి జస్ట్ 19 రూపీసే పడ్డాయి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. జస్ట్ 19 రూపీస్ యూ కెన్ బై ఇట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఆయిల్ స్టెయినర్ అనమాట. జనరల్ వచ్చేసరికి లైక్ 85 రూపీస్ 85 రూపీస్ పడింది ఇది. ఓకే, ప్రోడక్ట్ మరీ అంత బ్యాడ్ కాదు కానీ వాడుకోవచ్చు, బాగుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది వైపర్. ఇది వైపర్ అనమాట. వైపర్ వచ్చేసరికి జస్ట్ 20 రూపీస్, బాగానే ఉంది, క్వాలిటీ అంతా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రషెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రషెస్ వచ్చేసరికి జస్ట్ 20 రూపీస్ పడ్డాయి.
ఈ 2 కాంబో వచ్చేసరికి 20 రూపీసే పడ్డాయి. ఓకే, క్వాలిటీ కూడా నాట్ దట్ గ్రేట్ కానీ బాగానే ఉన్నాయి. ఓకే క్వాలిటీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ సోప్ స్టాండ్. ఇది యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 15 రూపీసే పడింది. దీని స్ట్రక్చర్ ఇలా స్లాంట్గా ఉండడం వల్ల వాటర్ దానంతట అదే డ్రైన్ అయిపోతుంది అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. జస్ట్ 15 రూపీసే పడింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ఫోన్ సక్షన్ స్టాండ్ అనమాట. ఇది యాక్చువల్లీ మనం ఫోన్ని ఎక్కడంటే అక్కడ స్టిక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ హాల్ మొత్తంలో ఇదే నాకు చాలా ఫేవరెట్ ప్రోడక్ట్. ఈ వీడియో అంతా కూడా నేను దీన్ని యూజ్ చేసే రికార్డ్ చేశాను. ఇది ఎక్కడన్నా ప్లాస్టిక్కి అలాంటి వాటికి బాగా స్టిక్ అయిపోతుంది. మిర్రర్కి అయితే ఇంకా గట్టిగా స్టిక్ అవుతుంది. యాక్చువల్లీ ఒకసారి నేను చూపిస్తాను ఇది ఎలా స్టిక్ అవుతుందో కూడా. ఇది మాత్రం కంటెంట్ క్రియేటర్స్కి కావచ్చు, నార్మల్గా మనం సెల్ఫ్ పోర్ట్రేట్స్ దిగడానికి కావచ్చు, చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. చాలా వర్త్. ఇది వచ్చేసరికి జస్ట్ అరౌండ్ 19 రూపీస్ ఆర్ 20 రూపీస్ పడింది. కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది వచ్చేసరికి నెక్ మసాజర్ అనమాట. నెక్ మీద మసాజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది కూడా చాలా మంచి ప్రోడక్టే, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొచ్చేసరికి ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు జస్ట్ మనం ఇది నిజంగానే మీషో కన్నా బెటరా కాదా అంటే ప్రతిదానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది మీషో కన్నా బెటరా అని అంటే జనరల్గా మీకు ఇప్పుడు నేను ప్రైజెస్ అన్నీ చెప్పాను కదా, ఆ ప్రైజెస్ కాకుండా ఈ డియోడాప్ యాప్లో ఎక్స్ట్రా ట్యాక్సెస్ అని పడుతున్నాయి. ట్యాక్సెస్, డెలివరీ ఛార్జెస్, లైక్ టూ మచ్గా హెవీగా ట్యాక్సెస్ పడుతున్నాయి అన్నమాట. మీకు ఇది నేను నాకు నార్మల్గా ఎంత పడింది, యాక్చువల్లీ నేను ట్యాక్సెస్ చాలా పడుతుంటే కొన్ని ప్రోడక్ట్స్ నాకు అంత వర్త్ కావనిపించినవి నేను తీసేసాను. జనరల్ లో ప్రైజెస్ ఉన్న ప్రోడక్ట్సే యాడ్ చేశాను అనమాట. ట్యాక్సెస్ అన్నీ ఎక్కువ పడిపోతున్నాయని. చాలా ట్యాక్సెస్ పడుతున్నాయి అన్నమాట. అండ్ దీనిలో మీకు రిటర్న్ పాలసీ లేదు. ఏదైనా ప్రోడక్ట్ కానీ మిస్ అయ్యిందంటే మీరు జస్ట్ మీరు అన్బాక్సింగ్ వీడియో పెట్టి అలాగా మీరు చేయొచ్చు. కానీ మీకు మీషోలో లాగా ఈజీ రిటర్న్ పాలసీ ఏం లేదనమాట. మీషోలో అయితే చక్కగా మీరు పెట్టేసుకుంటారు, చక్కగా వాడు మనకు నచ్చకపోతే రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాడు. దీంట్లో అలా లేదనమాట. మనకు నచ్చినా నచ్చకపోయినా మనమే ఉంచుకోవాలి. అండ్ దెన్ వచ్చేసరికి మీషో కన్నా బెటరా అంటే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే చాలా వర్త్ అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్నీ కాదు. ఆ కొన్ని ప్రోడక్ట్స్ కూడా మీరు కార్ట్లో యాడ్ చేసుకుంటున్నప్పుడు కూడా మీకు వాటిపైన ట్యాక్సెస్ చూపిరు అనమాట. మీరు ప్రోడక్ట్స్ అన్నీ కార్ట్లోకి యాడ్ చేసుకున్న ఆ తర్వాత చెక్అవుట్ చేసేటప్పుడు ట్యాక్సెస్ చూపిస్తుంది అనమాట. ఆ ట్యాక్సెస్ చూసి మీరు పెట్టిన ప్రోడక్ట్స్కి వేరే వెబ్సైట్స్తో కంపేర్ చేసినప్పుడు నిజంగానే వర్త్ఫుల్ అనిపిస్తే అప్పుడు మాత్రమే ఆర్డర్ చేసుకోండి, లేదంటే చేసుకోకండి. జనరల్గా ఏమన్నా మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ పెట్టామంటే ఒకవేళ అది వర్క్ కాకపోతే మనం మీషోలో అయినా కానీ మనం రిటర్న్ పెట్టుకునే ఒక ఫెసిలిటీ ఉంటుంది. కానీ దీనిలో అలా లేదు కాబట్టి సో మీరు అన్ని వైపుల నుంచి ఆలోచించుకొని మీరు చెక్అవుట్ చేసేటప్పుడు మీకు ఆ ప్రైస్ అనేది దానికి పెట్టడం నిజంగానే నిజంగానే రీజనబుల్ అనిపిస్తేనే యాప్ ట్రై చేయండి. ఒకసారి ఓపెన్ చేసి ట్రై చేయండి. కొన్ని ప్రోడక్ట్స్ నిజంగానే చాలా ప్రైస్ వేరియేషన్ కూడా ఉంది. మీషోకి అండ్ డియోడాప్లో చాలా ప్రైస్ వేరియేషన్ కూడా ఉంది. సో ట్యాక్సెస్ అవన్నీ యాడ్ చేసుకొని మీకు రీజనబుల్ అనిపిస్తే ట్రై చేయండి. అంతే, ఈరోజు వీడియో ఇదే అనమాట. ఇది నా ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ కొన్ని మిస్టేక్స్ జరుగుంటాయి, సరిగ్గా చెప్తూ ఉండను. అయినా ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఓకే, పర్లేదు. ఒకవేళ మీకు కానీ నా వీడియో నచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఆ సబ్స్క్రైబర్ నెంబర్స్ చూసి నాకు చాలా మోటివేషన్ వస్తుంది. ఇంకా అంటే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. That's it for today video. మళ్ళీ కలుద్దాం. బాయ్.